10 నిన్న రిక్షా వెంకన్నకి 1000 అవును, ఏమైంది ఇప్పుడు? ఆడు పనిచేసి సెట్ లో కాయని ఆడేస్తాడు, ఎగిరేస్తాడు సినిమా యాక్టర్ లా. ఓ ₹40 అవసరమై నేను పార్కర్కి వెళ్ళాను. అక్కడ రాపడ్డాడు. ఆ మాట చెప్పొద్దని చెప్పి 4 గ్లాసులు సరపోయించాడు. ఒంట్లో ఎలా ఉందమ్మా? నాకేరా కన్న కొడుకిట కళ్ళ ముందు పాడైపోవడం చూడాలని నా నుదుటిని రాసి ఉంటే నాకు చావు ఎలా వస్తుందిరా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నా? రోజు ఇదేం ప్రశ్నే, అరిగిపోయిన రికార్డులాగా. షెడ్ దగ్గర నుంచి వస్తున్నాను. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, షెడ్ దగ్గర నుంచి వస్తున్నావా? షెడ్ దగ్గర అంటే ఒక కారు రిపేర్ అయిపోయింది, అది రిపేర్ చేసి ట్రైన్కి వెళ్ళి వస్తున్నాను. అందుకనే కాబోదు చక్రం తిప్పుతూ కాయరాజాకాయ్ అంటూ అరిచాడట. అడగత్తా కాయ రాజా కాయ, అదే మాటే. నేను విన్ను కూడా లేదు. అలాంటి కొత్త మాటలు నాకు నేర్పుకు. నేనేదో బుద్ధిగా పని చేసుకుంటున్నా. పోతే ముష్టెత్తుకుని బ్రతుకుతావురా? ఇలా సాటందరాలాడుతూ చూడాలాడే చోట పని చేయటానికి చిన్నతనలేదురా నీకు? ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏరా? కట్టుకున్న భర్తేమో అలా చెడుదవులో పడ్డాడు, కన్న కొడుకేమో ఇలా తయారయ్యాడు. ఇదంతా చూసుకుని ఇంకా నేనెందుకు బ్రతికి ఉన్నానో నాకే తెలియడం లేదు. తప్పైపోయిందని గుంజీలు చేయమంటావా? ఇది నా బ్రతుకు, నా ఇష్టం. ఏం చేస్తున్నావు అనే ప్రశ్న ఇక ముందు ఇంట్లో రాకూడదు. నువ్వు వదిలిపోతున్నట్టు? భూమి కాదు, చంప అదిరిపోతుంది. అమ్మతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? రంగా తాగిన మొత్తం దిగిపోయిందిరా. ఏం చెప్పాను, నువ్వు చెప్పాను గుర్తుకు రావట్లేదురా. ఒరే ఒక పార్టీ చూపిస్తావరా? ఇంకో 2 గ్లాసులు కొట్టేసి ఏం చెప్పాను నువ్వు చెప్పాను గుర్తు చేసుకుని చెప్పేస్తాను రా. అదేండి ఓకే సార్. అక్కడ చూడరా, అదే ఎక్కడా? ఇదిగరా సినిమా హాల్ దగ్గర ఒక ఆమె మెడలో చైన్ దొంగిలించాడు మా రాస్కెల్. అక్కడ చైతీరా అయ్యగారిది ఈలొకటి గాలివర్. ఎందుకలా వస్తారు? ఇంకా రాలా? ఏ మళ్ళీ బయటికి పిలిచిపోదామనా? కాదు, మాకు అప్పు ఉంటాడు, డబ్బులు వచ్చిపోదామని వచ్చాం. అప్పు చేశాడా? ఆస్తాకు వస్తా కదమ్మా, 500. ఏమైనా సరే ఇవాళ వసూలు చేస్తాను కానీ వెళ్ళాం. ఏమిటి బాబు, మా రంగుడు అప్పు చేశాడా? నిజమే? నిజమేనమ్మా, అప్పు చేసి 6 నెలలు అయింది. మా బాధ్యత తీసుకుంటా ఏమైనా సరే అటు ఎడితే ఏంట్రా వాడు పిల్లిలా వెనక ఇంట్లో దూరాడు, నేను చూశాను. మనం అంతా ఇక్కడే ఉన్నాం కదా, లోనకి ఎలా లేడు? వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారా? ఇంట్లో లేడని చెప్తే మీ కాదు, ఉంటే దాచుకుంటావా? ఎలాండి అలాండే. ఆడికి ఆ ప్రాప్తం లేదు, మనం ఏం చేస్తాం? ఏటది? నిన్న బ్రాలో 10,000 రూపాయలు తగిలింది. ఆ 10,000 రూపాయలు మాట చెప్పి మా డబ్బులు మేము తీసుకెళ్ళని వచ్చాం. ఆడ 10,000 రూపాయలు తీసుకునే యోగం వాడికి లేదు. మేమేం చేయం? ఏమిటా నాకు 10,000 వస్తాయా? దేవుడే పట్టించుకుంటాం. అన్నయ్య
ఇంటి ముందు కక్కితే బాగా ఉండదు. అయ్యో 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 వాళ్ళని ఇస్తాను వాళ్ళని కూర్చుంటే పట్టుకోలేమవుతున్నా ఐఎమ్ డాక్టర్ శేఖర్ ఎండి. అట్టుగట్లా రంకులేసినాడు బొంకులేస్తాడ్రా అయ్యో నిజమేనయ్యా, నేను డాక్టర్ శేఖర్ని, డాక్టర్ శేఖర్ ఎండి. ఓకే ఓకే, మీకు ఎంత డబ్బు కావాలి? 500. 500 కదా, ఓకే వదిలిపెట్టండి. పాకెట్ పాకెట్ అమ్మో డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు మాట్లాడరా, దగ్గర పెట్టుకున్నాడు మాట్లాడరా. డబ్బులు తీసుకొని కూడా కొడతారంటండి, ఇదేం మర్యాద లేదు. అత్త చూడు ఎట్టాడుతుందో, కాలి పనులకు అప్పులు చేసి జలసాలు చేసి తిరిగావుగా, అనుభవించు. ఓకే ఐఎమ్ సారీ, మీకు నేను ఎంత డబ్బు ఇవ్వాలి? డాక్టర్ శేఖర్ ఎండి. అబ్బో ఇంగ్లీష్ మాటలు కూడా నీ మొహానికి. నా కాడ ఏసాలేడానికి నీకు సిగ్గులేదట్రా. నిన్న ఇంట్లో అత్త చూసిందంటే గుండె పగిలేలా ఏడుస్తుంది. మన ఇంటి పొలం పద. డాక్టర్ శేఖర్ అయితే నోర్మయ్యేసా, నీ అదృష్టం బాగుండి నీ కాడ డబ్బులుంటాయి, లేకపోతే నిన్ను పచ్చడి చేసి ఇడ్లీలో నంచుకుని తినేవాడు. పద పద పద, ఊరికనే ఏసాలు వేస్తున్నాడు. కూర్చోగడా, రక్తం కారిపోతుంది. ఉండు. ఏమిటిది? సున్నం. సున్నాలు పెయింట్లు వేయడానికి ఇదేం గోడ, బాడీ అండి, సెప్టిక్ అవుతుంది. ఇంట్లో ప్లాస్టర్ టించర్ ఏం లేదా? తింటరా పంచరా, చాలే నోరు మూసుకో. నేను చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. ఏదో పనులు చేయడం, ఏదో మాటలు చెప్పి నవ్వించడం నీకు బాగా తెలుసు. రంగా, ఎందుకు ఇలా కన్నోళ్ళని కావలసినోళ్ళని ఏడిపిస్తావు? నీకేమొస్తుంది చెప్పు? ఏ రోజే గొడవలో తలదూరుస్తావో అని భయపడి చేస్తా ఉంటావు. నేను క్షేమంగా ఇల్లు చేర్చమని ఆ అమ్మోరికి రోజు దండం పెట్టుకుంటా. ఏంటట చూస్తావు? మళ్ళీ బయటికి వెళ్ళిపోతావునా? కాడే కొట్టేస్తాను. రేపటి దాకా ఇల్లు కదిలే ఉంటే చూడా. పడక సున్నం. పడుకో పడుకో. వచ్చేసారా? అదే సార్, చేసుకోవడం మొఖం మీద తొమ్మ పూసుకున్నారా? పూసుకోలేదు, పోయించుకున్నాను. నాన్నగారు పడుకున్నారా? మీకోసం చాలా కంగారు పడిపోతారు సార్. ఎక్కడికి వస్తారా? రాజు, ఇవేళ ఒక విచిత్రం జరిగింది. ఏమిటి సార్? ముమ్మూర్తిలా నాలాగా ఉండే ఒక మనిషిని చూశాను, ప్రామిస్. అదే సార్, జీవన్ రోజు సార్. వాడి పేరు రంగడు. ఇన్నాళ్ళు నాలాగా వచ్చి మన హాస్పిటల్లో డబ్బు సంపాదించుకున్నాడు. అయ్యో, అసలు విషయం, లిల్లీ చేతిలో వాడు చిక్కుకుపోయాడు. వాడేవాడు సార్. సార్, వాడు వాంతులు ఆపడానికి బదులు అవడానికి మందు రాస్తాడు. మా కర్మ, మన ప్రాక్టీస్ పడిపోతుంది సార్. కానీ వాడు నాకెంత ద్రోహం చేసినా ఒక విషయంలో ఇస్ వెరీ లక్కీ ఫెలో. ఏంటి సార్? అందము అమాయకత్వము కలబోసి ఆకర్షణతో అలంకరించబడ్డ ఒక గుమ్మడి పువ్వు లాంటి చక్కని చుక్క పక్క ఇంట్లో ఉంటుంది. అయితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఇలా కరగబోసిన అంత బద్దీలతో అలంకరించబడిన అందమైన కటకటాల వెనక్కి వాడిని తెచ్చేద్దాం.
సీతమ్మ, వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు కదమ్మా. 6 నెలల దాకా నీ మొహం చూడనంటూ వాడు పెట్టే బేడ పుచ్చుకొని వెళ్ళిపోవడం సబబేనమ్మా. వాడు నా గురించి ఏమీ పట్టించుకోకపోయినా వేగు తీపిని నేను చంపుకోలేకపోతున్నానమ్మా. బాధపడకత్తా. ఇట్ట ఇల్లు పట్టకుండా తిరిగేవాళ్ళు ఏదో నాడు పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చేస్తారు. ఆ కరణ్ గారు అల్లుడు ఇట్ట తిరిగినోడు కాడు. ఎంత బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటాడు చూడు. ఏడుకోకున్నావా? రా, అన్నం తిందు గాని. ఓ పార్టీ రూపీసుంటే చూడే సీతాలో ఇంటికాడే ఆడవచ్చేది అప్పడాలు ఎత్తించి గొప్ప లాభం సంపాదించేయి. ఏడాది తిరగకుండా 7 మేడలు కట్టించేయి. మింగ వెతుకులేదు మీసాలకి సంపంగి అన్నట్టు మేడల గురించి ఆలోచిస్తున్నావా? పద పద. రంగా, రంగా, రంగా. వచ్చేసాను సీతాలు. వచ్చేసాను సీతాలు. ఇక ఎప్పటికీ ఇల్లు విడిచి వెళ్ళకూడదని ఉద్దేశంతో వచ్చేసాను సీతాలు. ఏంటి నిజమే? నిజమే సీతాలు. ఇన్నాళ్ళు డబ్బు డబ్బు అంటూ పరిగెత్తాను, ఎదురు దెబ్బ తిన్నాను. రేపటికి నిలవని రూపాయల కోసం కలకాలం నిలిచే నీ అభిమానానికి దూరమై పోయాను. ఇన్నాళ్లకు నా తప్పు నేను తెలుసుకున్నాను సీతాలు. అబ్బా, ఎన్నాళ్ళకి నీ నోటంటే ఇట్లాంటి మాట నన్ను రంగా. అత్తకి మాట తెలిస్తే పొంగిపోతుంది. పద పద, లోపలికి పద. ఒరే రంగా, నువ్వు మారిపోయిన శుభ సందర్భంలో పార్టీ రూపీసుంటే అత్తవరా, అప్పుడు అలా పరగెట్టుకుంటాను. అలాగే, దానికే ఉంది. ఈ నిజంగానే మారిపోయాడు. సొట్టుకుంటారు మొదలైపోయాడంటే. అత్త అత్త, నీకు మంచి విషయం చెప్పనా? ఏమిటమ్మా? మన రంగడు క్లబ్ లో అవి మానేసి పెట్టుబడికి మరీ వెనక్కి వచ్చేసాడు. కుక్క వంకర టొంకర బుద్ధి ఎప్పుడూ మారేది కాదమ్మా. 2 రోజులు పోతే మళ్ళీ మామూలే. అమ్మా, ఏమిట్రా రంగా ఆలోచన? అమ్మా, ఈ పిలుపు నాకేదో కొత్తగా ఉందమ్మా. ఇన్నాళ్ళు ఈ ప్రేమకి ఆదరణకి నోచుకోనందుకు బాధపడుతున్నానమ్మా. బిడ్డకి బడి గుడి అమ్మ ఒడే అంటారు. రంగా, అందుకే నేను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. రంగా, రంగా, నా చిట్టి తండ్రి. దగ్గు ఎక్కువైనట్టలే ఉంది. ఇందా మీరెళ్ళి కషాయం తాగు. రంగడేడమ్మా? ఏమో ఏడపోయాడో. తాగు. ఏమిటిది? మిరియాల కషాయం. ఎందుకు? దగ్గుకి. పేషెంట్ కి ఇలా కషాయాలు విషయాలు ఇవ్వకూడదు. ఇదిగో క్యాడిఫ్లైట్ ఎలిక్సర్ అని యాంటీ ఆస్మాటిక్ టానిక్. ఎందుకు? తీసుకో. రంగా, నువ్వు చెప్తే నమ్మలేదు గాని 2 రోజులుగా నీ ప్రవర్తన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా బాబు. ఇన్నాళ్లకు ప్రయోజకుడైన బిడ్డని కన్నానని గర్వపడుతున్నాను. అసలు నువ్వు అల్లరి చిల్లరిగా తిరిగే మారంగుడివినే అనిపిస్తుందిరా నాకు. ఎందుకన్నమ్మా? నేను రంగానే. మా నాయనే, నేను నీలో కోరుకునేది, ఆ దేవుణ్ణి వేడుకునేది ఈ మార్పేరా. సర్లే, ఇలా తల్లి కొడుకులు నొక్కలు పొగుడుకుంటా కూర్చుంటే మధ్య నేనెందుకు? కొట్టుకుపోతా. దేంట్లో కొట్టుకుపోతా? గోదావరిలోకి. నేను కొట్టుకొస్తాను. దేనిలో కొట్టుకొస్తా? సముద్రంలో. గోదావరి వచ్చి కలిసే చోట నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరేనా? ఓ అబ్బో, మాటలు నేర్చావే. ఓ అబ్బో, నువ్వు కూడా ఆటలు నేర్చావే. పద. రండి బాబు రండి. కొబ్బరి బొండాలు, కారు చౌక, ఆరోగ్యానికి చాలా మంచిది. కోకోనట్ వాటర్, స్మోకర్స్ కి అమృతం లాంటిది కోకోనట్ వాటర్. నికోటిన్ డిపాజిట్స్ మీద బాగా వర్క్ చేస్తుంది. రూపాయి విలువ ఆరోగ్యం దీంట్లో ఉంది. ఈ చిన్న గొట్ట తీసేసుకోండి, ఇది ఫ్రీ. రూపాయి. బాడీని కూల్ డౌన్ చేసి కండిషన్ లో ఉంచే గంగాజలం, కోకోనట్ వాటర్, నారియల్ కా పానీ, ఇళనీరు, కరుకు వెళ్ళం, కొబ్బరి నీళ్లు, ఆగియో కా ఫుకిషామా. జపాన్. రండి బాబు. కొబ్బరి నీళ్లు కాయలు ఇంకా బాగా కాయలన్నీ అయిపోయినాయి. నీ కబుర్లతో కాయలన్నీ అమ్మేసావు గానీ నువ్వు ఇక్కడే ఉండు. నేను తోటలోకి వెళ్ళి కాయలు కోసుకొస్తా. కాయలు లేనప్పుడు నేనెందుకు కాపలా? నేను వస్తాను. ఉంటాను. పోనా పద.
ఏమిటి అలా చూస్తున్నావు? పాము వచ్చి పాలు తాగితే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. పాము సరే. పూజారి ఏమని దీవించాడు అన్నావా? ఏదో దీవించాడు, నాకు నచ్చలేదు. ఎందుకనో? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని జనరల్ గా దీవించాడు. జనవరి 5th కళ్యాణ ప్రాప్తిరస్తు అని స్పెసిఫిక్ గా దీవించలేదు. అబ్బో, అబ్బాయి గారికి బులబాట ఎక్కువైపోయినట్టుంది. అమ్మాయి గారికి మాత్రం లేనట్టు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించలేదని బాధపడుతున్నావా? నాకు తెలుసులే. సారీ. హలో, ఎవరండి మీరు? నేను అడగలేనండి. పర్వాలండి. మీరెవరు? అయ్యా అయ్యా, ఏమైంది? తీసారా బాగా పడిపోయాడు రంగా. అయ్యా, ఏమిటి బాబు, ఏమైంది? సారాలో ఏసం కలిపారో ఏంటో పాడు. ఆ తాగిన వాళ్ళంతా వాళ్ళు ఇట్టగా పడిపోయారమ్మా. పక్కన ఎవరైనా డాక్టర్ ఉంటే పిలవండి బాబు. మనిషిని పంపించాం. రండి బాబు, రండి, చూడండి. డాక్టర్, ఆ మందు వాడకండి. ఆ మందు డేంజరస్ అండి. సారీ, మీరేమనుకోకండి. అది నాయనా రంగా, నీకు ఈ పని ఎలా తెలుసురా? చెప్పరా రంగా, నువ్వు అసలు మా రంగడివేనా? మాట్లాడవేరా, నీకు ఈ వైద్యం చేయటం ఎలా తెలిసింది? అది శభాషంగా సరదాగా నేర్చుకున్న వైద్యంతో ఒక మనిషి ప్రాణం కాపాడగలిగావు. అవును, మీ వాళ్ళకి ఇంకా తెలియదేమిటి? రాత్రిపూట అమ్యూజ్మెంట్ పార్క్ లో పనిచేస్తూ సైడ్ బై సైడ్ మా హాస్పిటల్లో కాంపౌండర్ పనిచేస్తున్నామని. అది రంగా, మా అయ్యని బతికించావు. నీకు 2 చేతులెత్తి దండం పెడతాను రంగా. ఏమిటో వచ్చారు రాజు? నీతో చిన్న పని తగిలింది, ఒక్కసారి ఇలా. థ్యాంక్ యూ రాజు. ఉన్నటువంటి ప్రత్యక్షమై ఓ గండం గట్టెక్కించి అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఇంకో గండం వచ్చింది సార్. నెంబర్ 1 బెడ్ మీద ఉన్న పేషెంట్ మీరు ట్రీట్ చేస్తున్నారు చూసారా? అతనికి ఇంతకే 3rd స్ట్రోక్ కూడా వచ్చింది సార్. డాక్టర్ కేసు వాళ్ళు కావడం లేదు. మీరు రాకపోతే పేషెంట్ బతకడు సార్. ఓకే, ఇప్పుడు ఎలా నేను కార్ సొంచేవారు పెట్టాను సార్. మీరు రండి సార్. ఓకే.